నమస్కారం. ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజాంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. కూటమి పాలనలో ఉత్తరాంధ్ర రైతులకు వ్యవసాయ కష్టాలు తప్పడం లేదన్న చిన్న శ్రేణు. నగరంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జ్ఞాన భిక్షకు గురువులే బాట చూపుతారన్న ఆధ్యాత్మికవేత్తలు. విజయనగరం పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు. విద్యార్థుల భవిత తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్న వక్తలు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ తలే రాజేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహన్ రావు, పరిశీలకులు కిల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్న శ్రేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారన్నారు. హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్న ఉత్తరాంధ్ర రైతులకు విత్తన, ఎరువు, సాగునీటి కష్టాలు తప్పడం లేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు మోసపూరిత పాలనపై ప్రజలలో అవగాహన కలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు సంవత్సర కాలం దాటి వస్తుంది. వీళ్ళు ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అనాలిసిస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏం జరిగింది ఈ సంవత్సర కాలం అని ఆలోచించి ఈ పరిణామాలన్నిటికీ కూడాను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ సినిమా కథలో 3 కథానాయకులు ఉన్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక ఇద్దరు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ హామీల్ని ఎలా నెరవేరుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, సంపద సృష్టిస్తా అని చెప్పడం జరిగింది. ఇది మన అందరికీ తెలిసిందే. మరి ఏం సంపద సృష్టించారనేది తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇద్దరూ కలిపి ప్రజలకు ఇలాంటి బాండ్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద సంతకాలు చేశారు. ఏమని చేశారు, మేము మనసా వాచా కర్మ, మేమేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత అదేమైందంటే మొట్టమొదటిసారిగా ఏమన్నారంటే అవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. మరలా వెళ్ళి అడిగారు, ఏమండి మీరు సంపద సృష్టిస్తామన్నారు, ఏమైంది అని అడిగారు. అడిగితే అది ఎలా సృష్టించాలో నా చెవిలో చెప్పండి అని చెప్పి అడిగారు. మీరు ఇంత అనుభవజ్ఞులు, ఇంత ఒట్టేసి ఆ ఒట్టును గట్టు మీద పెట్టడం అనేది ఎంతవరకు భావ్యం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇది పోతే సరే, డిప్యూటీ సీఎం ఆయన అడిగారు, అయ్యా మీరు ఏం చెప్తారు దీని గురించి అని చెప్పి, తాట తీస్తాం, చర్మం ఒలిచేస్తాం అని చెప్పి సినిమా డైలాగులు చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానీకం ద్వారా ఆయనకి ప్రశ్నిస్తున్నాను. ఇక లోకేష్ గారు అంటే సరే అప్కమింగ్ లీడర్ కదా, చంద్రబాబు నాయుడు గారు వారసుడు కదా అని ఆయనకు అడగడం జరిగింది. ఆయనకు అడిగితే అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టడం మాత్రం చేశారు. దీన్ని అంతా ఒక పక్కన పెడితే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమయ్యి ఆయన ఇలాంటి బాండ్ పేపర్లు ఏమి ఇవ్వలేదు. ఒక మాట ఇచ్చారు, అలానే మాట కట్టుబడినట్టుగా ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. ఆ మేనిఫెస్టోనే ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ప్రతి ఒక్క హామీ నెరవేరేటట్టుగా సుమారు 99% పైగా హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పథకాలని చెప్పి ఆ డబ్బు ఏమైనట్టని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మనం చేసింది అప్పు అయితే, ఒక 5 సంవత్సరాల్లో మనం చేసిన అప్పు 3 లక్షల కోట్లు అయితే, ఈ సంవత్సర కాలంలోనే 1,60,000 కోట్లను అప్పు రూపంలో తీసుకున్నారు.
మరి ఆ డబ్బు ప్రజలకి వెళ్ళలేదు, అక్కడ పథకాలకి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళాయని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. వీటిలన్నిటిని అడుగుతూ ఉంటుంటే సరే వీటిలన్నిటిని పక్కన పెట్టాలి అని చెప్పి కొత్తగా ఇంకోటి ఇంట్రడ్యూస్ చేశారు రాజకీయాలకి, అవే డైవర్షన్ పాలిటిక్స్. అయితే ఎన్ని కేసులు పెట్టినా సరే భయపడేది లేదు, ఎన్ని అవమానాలైనా మనందరం ఓర్చుకుందాం. ఎందుకంటే మనకి రెడ్ బుక్ అవసరం లేదు, మన బుర్రే ఒక రెడ్ బుక్. మనకి అవమానం పెట్టిన వాళ్ళని, అలానే మనకి ఎవరైతే అనవసరంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడాను గుర్తుపెట్టుకుందాం. రానున్న రోజుల్లో అధికారం వచ్చేది మనదే. ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను మనకి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడాను ప్రజాకోర్టులో నిలబెట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో, వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడాను ప్రజాకోర్టులో పెట్టి ఎండగడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు వస్తాయో, ఇగో సంక్షేమ పథకాలన్నీ లిస్ట్ చేసాం. మన లిస్ట్ అంతా ఉంది, సంక్షేమ పథకాల లిస్టు. ఇందులో మనం చెప్పినవి చెప్పనివి అన్నీ వచ్చాయి. ఆయన ఏం చెప్పాడు, ఇవన్నీ ఇస్తూ ఇంకా అదనంగా ఇచ్చేస్తానండి ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత ఏం చెప్పాడు, అప్పుడే అయిపోయాయని చెప్పాడు. ఏంటి, పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వగానే మరి ఎవ్వరికి పెన్షన్ ఇప్పుడు వచ్చి సంవత్సరం 1 మాసం అయింది, ఎవరికి ఒక్క పెన్షన్ లేదు. అంటే ఆయన మోసం గ్యారంటీ అనే నినాదంతో ఇంతకుముందు ఆయన ఎన్నికల ముందు భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. బాబు భవిష్యత్తు కాదు మోసం గ్యారంటీ అని చెప్పి ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. మనకు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున గొంతుకై పనిచేస్తాం. కాబట్టి ఇవాళ రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మన గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఇవ్వాల్సిన ఏ పథకాలు అయితే ఉన్నాయో, మీరు హామీ ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఎట్టి పరిస్థితుల మెడల వంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇప్పించే కార్యక్రమాన్ని, పేద ప్రజల సంక్షేమం ఇప్పించే బాధ్యతని ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనందరం కూడా తీసుకుంటున్నామనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తెరగాలి. దీనికి సంబంధించి మీ ఇన్ఛార్జి గారు మండల పార్టీ డేట్లు ఇస్తారు, దానికి మండల సమావేశం ఏర్పాటు చేసుకోండి. డేట్లు నిర్ణయించుకొని మా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయండి. అవకాశం ఉంటే మేము కూడా ఏదో ఒక రోజు ఒక గ్రామాలను మీకు సందర్శించే విధంగా ముందుకు వస్తాం. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే, ఏ గ్రామంలోనైనా ఎవరికైనా మండలంలోనే ఇబ్బంది వస్తే ఈ వేదిక మీద నాయకులకు కానీ ముందున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. నేను కానీ ఈ వేదిక మీద పెద్దలు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎక్కడుంటే అక్కడ గంటలో ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ప్రజలకు వివరించే బాధ్యత చేస్తాం. మన సంవత్సర కాలం అయిపోయింది, అమ్మో మనకు అధికారం లేదు కదా, మనం ఎందుకు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేయకూడదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం తర్వాత ఇవాళ ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి. నిన్న ఎవరో మా గ్రామాల్లో చెప్తున్నారు, మా గ్రామాల్లో విజయనగరం జిల్లా మంత్రి గారు ఏదో గ్రామంకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు 3 ఇళ్ళు వచ్చి 4 ఇళ్ళు పారిపోయారు. అదే పూర్వం మనం గడప గడపకి వెళ్తే ప్రతి గడపని తొక్కి ఇంకా మనకి బాబు మా సొంత ఉండిపోయింది, మా వీధి ఉండిపోయింది రండి అని చెప్పి ప్రజలు నిరాజనాలు పట్టి మనల్ని తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఇవాళ గ్రామాల్లో ఎవరు ప్రశ్నిస్తారా అని చెప్పి ఇవాళ పారిపోయే పరిస్థితి వాళ్ళది. ఇవాళ రైతాంగం అంతా రోడ్ల మీద పడే పరిస్థితి. ఇవాళ మామిడి రైతు ఇవాళ మామిడి పొలం రోడ్ల మీద పారబోసుకుంటుంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఇవాళ ఢిల్లీకి పోయి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయిన 16 రూపాయలు అదనంగా ఇవాళ తెచ్చుకుంటే, అక్కడ రైతుకి ఇవాళ అదనంగా సబ్సిడీ తెచ్చుకుంటే మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉన్న మన వ్యవసాయ శాఖ మంత్రులు ఏమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మేము సీనియర్లు అని చెప్తారు, మేము చాలా పెద్ద రాజకీయ అనుభవం ఉందని చెప్తారు. ఇవాళ ఉత్తరాంధ్రలో రైతాంగం పరిస్థితి చూస్తే దిగజారిపోయి ఉంది. ఇవాళ రైతాంగానికి ఎక్కడా కూడా యూరియా బస్తా దొరికే పరిస్థితి లేదు. ఇవాళ ఆర్బీకేలోకి వెళ్తే యూరియా లేదు, ఎక్కడ విత్తనాలు లేవు, ఎక్కడికి వెళ్తే దళారులు, ఎక్కడికి వెళ్తే బడ్డీల దగ్గరికి వెళ్ళి కొట్ల దగ్గరికి వెళ్తే ఇవాళ ఒక్కొక్కరు 50 రూపాయలు 100 రూపాయలు అదనంగా తీసుకొని ఇవాళ బ్లాక్లో అమ్మే పరిస్థితి ఇవాళ. కానీ ఇవాళ ఉత్తరాంధ్రలో పక్కనే ఉన్న సుదూర ప్రాంతంలో ఉన్న మన దగ్గరలో ఉన్న ఇవాళ వ్యవసాయ మంత్రికి ఇవి కనపడవు. గతంలో రైతులకు ఏమైనా పంటలు నష్టం వస్తే, ఏమైనా విపరీత పరిస్థితులు వస్తే, రైతుకు నష్టం వస్తే ప్రభుత్వమే ఆ రోజు ఇన్సూరెన్స్ చేసి రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇచ్చే పరిస్థితి. ఇవాళ రైతులు ఏం చెప్తారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఏమంటే రైతులే కట్టుకోవాలి సార్, ఏమైనా మీకు పంట నష్ట బీమా కావాలనుకుంటే రైతులే కట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. 1.5 కాలం అయింది మీ ప్రభుత్వం వచ్చి, అప్పుడే 13 నెలలు అయింది. ఒక్కరు పెట్టుబడి లేదు, ఒక పరిశ్రమ లేదు. ఏమంటే ఇదిగో వస్తుంది
అదిగా వస్తుందని చెప్తారు. ఏమంటే ఇవాళ 99 పైసలకి ఎకరం. ఎక్కడైనా చూసామా బాబు? ఎకరానికి రూపాయి బజ్జీ కాదు కదా, బజ్జీ కూడా రాదు. ఇవాళ రూపాయికి 99 పైసలకే ఇవాళ మీరు ఎకరం భూములు ఇచ్చుకొని వాళ్ళ వస్తూ ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు రాని పరిస్థితి. ఆనాడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉంటే అనేక పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో తీసుకొచ్చాం. ఆ ప్రాంతంలో ఆ రోజు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చాం. ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారే ఇవాళ విమానాశ్రయం కడుతున్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ ప్రాంతవాసి ఇవాళ మన జిల్లాలో ఇవాళ అంత పెద్ద ప్రాజెక్ట్ని కడుతున్నారని చెప్పి ఇవాళ మనందరం కూడా ఆనందంగా పడే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ జిల్లాలో ఎక్కడా అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టే ఈ ప్రభుత్వం అప్పుడే భయపడుతుంది. ఆ రోజు చాలా ఆనందంగా చెప్పేవారు. మనందరం కూడా ఏది ఇన్ని మంచి కార్యక్రమాలు చేసాం, మనకెక్కడ తిరుగుంది, మనకు తిరుగులేదు, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తామని చూసాం. కానీ ఓటమి పాలయ్యాం. విశ్లేషణ చేసాం. రాత్రిపూట దొంగల్లాగా వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ నాయకులు దొంగల్లా గ్రామాల్లో ఇళ్లల్లోకి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, బాపా నీ ఆమె కూతురికి ఫీజు ఇది అమ్మఒడి వస్తుందా అన్నది. వస్తుందిరా బాబు, వచ్చింది. గత సంవత్సరం 14,000 వచ్చింది, సంవత్సరం 13,000 వచ్చింది. మరి రెండో దానికి వస్తుంది ఏంటి అడిగారు. రెండో దానికి లేదు, అవుతాను లేదు కూటమి వస్తే మరి మా కూటమి కానీ వస్తే ఇద్దరు కలిసి 30,000 వస్తుంది అన్నారు. చంద్రబాబు నాయుడు నమ్మలేమన్నా, మీరు చంద్రబాబు నాయుడు ఎలాగే చెప్తాడంటే లేదు బాపా చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇలా ఊపేస్తాడు మొత్తం, నిలబెట్టేస్తాడు. మరి ఎలా కాదు, నేను చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ నిలబెట్టేస్తాడని చెప్పి ఇక ఈ బాండ్ చూపించారు. ఆయన కూడా సంతకం పెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన 2 ఎలక్షన్ పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు అంటున్నాడు నాకు పాలన చేత కాదు పోరాటమే చేతనవుద్దని చెప్తున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రిలో ఆయన తీసుకున్న ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో ఆయన శాఖ మన గ్రామీణ అభివృద్ధి శాఖ, మన పంచాయతీలకు ₹1 నిధులు లేవు. ఆ రోజు మీటింగులు పెట్టి ఏం చెప్పాడు, పంచాయతీలు అన్నీ కూడా నిర్వీర్యం కాదు, మేము బ్రహ్మాండంగా బలోపేతం చేసేస్తాం అన్నారు. ఆగస్టు 15కి అలా ₹5,000 అంత ఇచ్చినట్టు ఉంది, 2,000 5,000 అవి కూడా వచ్చేలేదో తెలియదు. కానీ ఆగస్టు 15కి తర్వాత నుంచి మనిషి అక్కడ కనపడలేదు. ఇప్పుడు వచ్చి 15th ఫైనాన్స్ నిధులు లేవు, జనరల్ ఫండ్స్ నిధులు లేవు. ఇది ఇవాళ జరుగుతున్న పరిపాలన. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలను పూర్తిగా శిరసావిస్తూ గ్రామాల్లోకి వెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన విషయాలన్నీ కూడా చేసిన మోసాల్ని మన ప్రజల్లో చెప్పే విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ 2024 జరిగే ఎన్నిక మోసంతో జరిగిన ఎన్నిక, ప్రజలను మోసం చేశారు. కానీ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మోసం చేయలేరు. 100% నాకైతే బలంగా ఉంది. ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో 100% జరిగే విధంగా రేపు చెప్పాలి. ఎప్పుడో జమిలి ఎన్నికలు కాదు, జమిలి ఎన్నికల్లో జరిగేది వచ్చేది వైఎస్ఆర్ పార్టీ, అయ్యేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లోనే మనందరం గట్టిగా పనిచేసి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి జెండా ఎగరవేస్తే రేపటి నుంచే మళ్ళీ మనం రాబోయే రోజులన్నీ కూడా మన రోజులు అవుతాయి. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందున్న వాళ్ళందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మనం గంటా పాయించాలని చెప్పి మన విజయ దుందుబి మోగించే విధంగా మనందరం కలిసిపోయాం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకెళ్తారని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు అవకాశం పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కీర్తిని ఇనుమడింపచేసిన ఘనత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు దక్కిందని జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఓ కళ్యాణ మంటపంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ జిల్లాను ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బొత్స నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడాలన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఉత్తరాంధ్ర పేరు చెబితే బొత్స గుర్తుకొచ్చే విధంగా పరిపాలన సాగించారని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించగా శ్రీకాకుళానికి చెందిన జెమ్స్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది హాజరై 350 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టి
పెట్టించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం విజయనగరం జిల్లా కోర్టులో గతంలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన మీడియేటర్ న్యాయవాదులకు ఒకరోజు వర్క్షాప్ మరియు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా జడ్జ్ ఎం బబితా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన న్యాయవాదులందరూ మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకువెళ్లాలని, ఈ మధ్యవర్తిత్వం అనే ప్రక్రియ సులభంగా ఖర్చు లేనిదని తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు నిర్వహిస్తున్నారని, ఈనాటి శిక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి 2 మాస్టర్ ట్రైనీ మీడియేటర్స్ వచ్చి న్యాయవాదులందరికీ శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వంపై ప్రజలలో అవగాహన పెంచడానికి ఒక స్టాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణప్రసాద్, భారత అధ్యక్షులు కలిసేటి రవిబాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియేషన్ ఫర్ వన్ నేషన్ అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. ఇది ప్రోగ్రామ్ అనేటికంటే మధ్యవర్తిత్వం కోసం తాలూకా ఇంపార్టెన్స్, ఇక్కడ మన వకీళ్ళు మధ్యవర్తుల కింద యాక్ట్ చేస్తూ మరియు జడ్జెస్ కూడా మధ్యవర్తులుగా ఉంటూ ఎన్నో కేసులు రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ స్టాల్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా స్టాల్ పెట్టి పాంప్లెట్స్ పంచడము, ప్యానల్ లాయర్స్, పిఎల్వీస్ని మధ్యవర్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ డిఎల్ఎస్ఏ విజయనగరం ఈ ప్రోగ్రాం చేస్తుందండి. అదే కాకుండా ఫైనాన్షియల్ సంస్థల్లోని ఎన్నో కేసులు పెండింగ్ ఉంటే ఈ మధ్యవర్తుల ద్వారా రిజాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుందండి. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో మొత్తం 60 మధ్యవర్తితులు ఉన్నారండి. దీని మీద మోటివేషన్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యంగా ఈ వారం రోజులు ఈ ప్రోగ్రాంలోని ప్రజలందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, లిటిగెంట్ పబ్లిక్ ఎస్పెషల్లీ. దీని ద్వారా వీళ్ళు సత్వర పరిష్కారం పొందుతారండి. ఇంజనీరింగ్ అండ్ నాన్ పీహెచ్ కార్మికుల కోసం జూలై 12 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ప్రజలు, కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం వద్దనున్న ఎన్పిఆర్ భవన్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత 65 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు
తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తోందన్నారు. జూలై 3న జరిగిన చర్చల్లో సంబంధిత మంత్రి డాక్టర్ పి నారాయణ 4 రోజుల్లో వేతనాలు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఆయన మాట ప్రకారం వెంటనే వేతనాలు పెంచుతూ జీవో ఇవ్వాలని, లేదంటే జూలై 12న అర్ధరాత్రి నుంచి కార్మికులందరూ తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమ్మెకు ప్రజలు, కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, నగర పంచాయతీల్లో ప్రజలకి అటు త్రాగునీటి విభాగంలో కానీ, ఇటు పారిశుద్ధ్య విభాగంలో కానీ, అటు స్ట్రీట్ లైట్ విభాగంలో కానీ, లేదా పర్యావరణ పరిరక్షణలో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. 2023 డిసెంబరు 26 నుంచి జనవరి 10వ తారీఖు వరకు పెద్ద ఎత్తున 17 రోజుల పాటు సమ్మె చేస్తే గత ప్రభుత్వం రాతపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ, మట్టి ఖర్చులు పెంచడం కానీ, లేదా ఏదైతే బేసిక్ వేతనం ఉందో ఆ బేసిక్ వేతనాలు అమలు చేయడం కానీ, అదేవిధంగా మరణించిన రిటైర్ అయిన వారి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఖాళీలు భర్తీ చేయడం, ముఖ్యంగా ఎంప్లాయ్ అనే పదం యాడ్ చేయడంతో మున్సిపల్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏవి అమలు కాలేదు. కాబట్టి ఎంప్లాయ్ అనే పదాన్ని తొలగించి ఎటువంటి షరతులు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ 7 లక్షల రూపాయలకి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఆ ఒప్పందం మేరకు సమ్మెను విరమించాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలు ఏమీ అమలు చేయకుండా పక్కన పెట్టేసే ప్రయత్నం చేసింది. అందుకనే కార్మికులు గత 2-3 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తమ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. ఏదైతే థర్డ్ పార్టీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి ఆప్కాస్లో చేర్చాలి, లేదా ఆప్కాస్ జీతాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కానీ మొండిగా ఉండి పరిష్కారం చేయకపోతే జూలై 12 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళబోతున్నారని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకి ప్రజానీకం 50 మంది కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. పునరాలోచన చేసుకొని ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి, జీతం పెంచుతూ జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి జరిగే సమ్మె వల్ల ప్రజలకు జరిగే అసౌకర్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ కాలనీ వద్ద ఉన్న గాయత్రి ప్రజ్ఞా మండలిలోని కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారని, ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆయనను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, కుసుమంచి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యాలయ భవన నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మెడికల్ కళాశాల సమీపంలో స్థలాన్ని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించింది. దీనికి జిల్లా అధికార యంత్రాంగం, కేబినెట్ ఆమోదించింది. తాజాగా గురువారం టీడీపీ నాయకులు ఆ స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ కార్యాలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీనికోసం స్థలానికి గత పరిపాలనా అనుమతులు త్వరగా మంజూరు చేయాలని అధికారులు కోరారు. 2026లో కార్యాలయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి మా జిల్లా పార్టీ కార్యాలయానికి
మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని పరిశీలించడం అనేది జరిగింది. మరి ఈ రోజున కూడా ఇంకొకసారి జిల్లా కమిటీ అట్లాగే టౌన్ యాజ్ వెల్ యాజ్ మండల్ విజయనగరం మండల్ కమిటీ కూడా అందరం కూడా నాయకులు ఒకసారి వచ్చి ఇంకొకసారి చూడడం అనేది జరిగింది. మరి అధికారులతో కూడా మాట్లాడాము. ఒకసారి అంతా కూడా సర్వే చేసి రాళ్లు పాతి మాకు ఇవ్వమని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే ఈ స్థలం అంతా కూడా మా ఆధీనంలోకి తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం త్వరితగతం చేయమని చెప్పి అధికారులతో మాట్లాడడం అనేది జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని కస్బా ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పుష్పాలతో పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టూటౌన్ ఎస్ఐ మురళి మాట్లాడుతూ పిల్లలు ఇంటర్నెట్కు మత్తు పానీయాలకు అలవాటు పడకుండా అందరూ కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం ఈ మెగా పేరెంట్స్ డే ద్వారా కలుగుతుందని తెలిపారు. జిల్లాలో తమ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు వాడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల విద్యపై దృష్టి సారించాలని కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు వద్ద ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ఉన్న షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకోజామునే సాయినాథునికి సుప్రభాత సేవలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేసి పూలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నగర సంకీర్తనలో అనేక మంది భక్తులు పాల్గొని భజనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భారతదేశం ఆధ్యాత్మిక దేశంగా కీర్తింపబడుతోందంటే దానికి గురు పరంపర ఎంతగానో తోడ్పడిందని, ఆ గురువులలో షిరిడి సాయిబాబా దత్త సాంప్రదాయంలో ప్రజలకు గొప్ప బోధనలు అందించారని తెలిపారు. ఈ రోజు విశేషమైన పూజలు నిర్వహించి పేదలకు అన్నదానం వస్త్రదానం చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం సాయిబాబా ఆలయం మొట్టమొదటిదని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పౌర్ణిమ అని పిలుస్తారు. ముఖ్యంగా షిరిడి సాయి భక్తులందరికీ కూడా ఈరోజు చాలా పర్వదినం. ఎందుకంటే బాబా గారు షిరిడిలో ఆయన జీవించున్నట్లు రోజుల్లో ఒకరోజు ఈ స్తంభాన్ని పూజించుకోండి అని ఆ రోజుల్లో స్వామి సేవ చేస్తున్న సేవకులకి చెప్తారు. వెంటనే స్వామి ఎందుకు ఇలా చెప్పారు, ఇవాళ ఏమిటో విశేషం ఉంది, ఈ స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు అని వాళ్ళలో కాకాసాబ్ దీక్షిత్ అని హేమాది పంతులు స్వామి చేతులు రాసిన వాళ్ళందరూ కూడా చూసుకుంటే పంచాంగం చూస్తే ఆ రోజు గురు పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పౌర్ణిమ అని ఉంది. కాబట్టి మనం ఈ రోజున బాబా గారికే పూజ చేయాలి. గురు పౌర్ణిమ కార్యక్రమం మీకు పూజ చేసి ఏమిటో సర్వస్వం మీకు అర్పించి మీకు వ్యక్తీకరిస్తున్న ఈ రూపంలో. కాబట్టి మీరు ఎలాగైనా ఒప్పుకోవాలని అందరూ ఒప్పిస్తారు. నాటి నుంచి కూడా షిరిడి సాయి భక్తులందరికీ కూడా గురు పౌర్ణిమ రోజు చాలా విశేషంగా కార్యక్రమం జరుపుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ గురు పౌర్ణిమ నాడు అలాంటి మహాత్ములకి అలాంటి సద్గురు స్వరూపాలకి మనం అందరూ కూడా విశేషంగా పూజలు జరుపుకోవడం, వాళ్ళ తాలూకా ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి మరీ ప్రార్థిస్తున్నాను. మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం కాలేయం అని, ఆరోగ్యకరమైన జీవన శైలితో కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవచ్చని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ప్రముఖ ఎనస్థీషియా కన్సల్టెంట్ డాక్టర్ మహమ్మద్ హెస్డిన్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఫైబ్రో స్కానర్ ద్వారా ఉచిత కాలేయ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో కాలేయం పనితీరును వివరించారు. ఈ ఫైబ్రో స్కాన్ టెస్ట్ ద్వారా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, సిర్రోసిస్, జన్యు వ్యాధులు, హైపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లాంటి సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా ఈ పరీక్షకు 5,000 ఖర్చు అవుతుందని, ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పాటు చేసుకుంటే లివర్ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని స్పష్టం చేశారు.
విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఫైబ్రో స్కాన్, కొత్త రకమైన స్కాన్ ఒకటి మనము పెట్టాము. అది 5,000 రూపాయల ఖరీదైన స్కాన్ అది. కానీ వాళ్ళ ఒక్కరోజు మనము దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా దాన్ని మనం విజయనగరం మన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వాళ్ళు పెట్టాము. సో ఏంటిది ఫైబ్రో స్కాన్ అంటే లివర్ యొక్క మనకి స్టిఫ్నెస్ తెలుస్తుందండి. ఈ లివర్లో మనకి ఇప్పుడు తీసుకునే పిల్లల్లో కానీ బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ ఉన్న పిల్లల్లో మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. అంటే మందు తీసుకోకపోయినా, ఆల్కహాల్ తీసుకోకపోయినా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా సిర్రోసిస్ అయ్యేదాకా మనకి సిమ్టమ్స్ తెలియదు. సో ఈ సిర్రోసిస్ అన్నది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే ఒక్కసారి సిర్రోసిస్ కనుక మనిషిలో లివర్లో వచ్చింది అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళదు. కానీ అందులో సిర్రోసిస్ వెళ్ళాలి అంటే నార్మల్ లివర్ నుంచి సిర్రోసిస్ దాకా స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3, ఇంకా తర్వాత నుంచి మనకి సిర్రోసిస్ అవుతుంది. సో మరి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎలా చెప్తామంటే ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా మనకి స్టిఫ్నెస్ చూసుకొని అందులో ఫైబ్రోసిస్ ఎంతవరకు అవుతుందా, మనం తీసుకున్న ఫుడ్ వల్ల, వాడుతున్న ఆయిల్స్ వల్ల, ఫ్యాట్ డైట్ వల్ల, లెస్ ఎక్సర్సైజ్ వల్ల, లేదా బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళలో ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్ కాంపోనెంట్. దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. హెల్తీ డైట్ వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల, నార్మల్ బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకొని, లేదా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకొని వీటిలో మనం చేసుకోగలుగుతాం. జనరల్గా ఈ స్కాన్ 5,000 రూపాయలు కాస్ట్ చేస్తుంది. కానీ ఈ ఒక్కరోజు మనము మన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో విజయనగరంలో మనందరూ ఎవరైతే యూస్ఫుల్ అవుతారో అందరూ వచ్చి చేయించుకోండి ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వచ్చే ముందు ఒక 3 గంటలు స్కాన్కి ముందు మనం పరగడుపున ఉండాలి. సో వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా రావాలండి. సో ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద బ్రహ్మశ్రీ లక్కోజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజాంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. కూటమి పాలనలో ఉత్తరాంధ్ర రైతులకు వ్యవసాయ కష్టాలు తప్పడం లేదన్న చిన్న శ్రీను. నగరంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జ్ఞానభిక్షకు గురువులే బాట చూపుతారన్న ఆధ్యాత్మికవేత్తలు. విజయనగరం పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు. విద్యార్థుల భవిత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్న వక్తలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.